ఒకే రోజు ఒక మంచి వార్త, ఒక బ్యాడ్ వార్త. మనకి సోషల్ మీడియాలో అడ్డుపెట్టి అంటే వాట్సాప్‌లను అడ్డుపెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశాము, సైబర్ అరెస్ట్ చేశామంటూ ఫోన్లు చేయడం, దాంతో బెదిరిపోయి కొంతమంది డబ్బులు కట్టేయడం ఇదంతా చూస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు ఒక మహిళ తెలివిగా చేసినటువంటి పని, సైబర్ క్రిమినల్లే వణికిపోయి ఫోన్ కట్ చేసినటువంటి ఉదంతం ఇది సంచలనం సృష్టించేది. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ ఈడీ పోలీసు అధికారుల పేరుతో ఉద్యోగిని వీడియో కాల్లో సైబర్ నేరగాళ్లు బెంబేలెత్తిస్తే ఈ క్రమంలో ఆయన భార్య చాకచక్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు రంగంలోకి దిగి దుండగుల కుట్రను భగ్నం చేశారు. తెలంగాణలోని జహీరాబాద్ పట్టణానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి మంగళవారం ఉదయం ప్రభుత్వ బ్యాంక్ అధికారి ఆకాష్ శర్మ పేరుతో వ్యక్తి ఫోన్ చేశాడు. మీ బ్యాంక్ ఖాతా నుండి ముంబైలో 1.68 లక్షల నగదు చెల్లింపులు అక్రమాలు జరిగినాయి, ఈడీ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు, సహకరించండి అంటూ కాల్ కట్ చేశారు. వెంటనే వీడియో కాల్ ద్వారా ముంబై ఎస్పీ ప్రదీప్ అంటూ మరో వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. కదలకుండా కూర్చోవాలని, మీ భార్యను పిలవాలని, ఇంటి తలుపులు మూసేసి ఎక్కడికి వెళ్ళకూడదని షరతులు విధించాడు. అరగంట పాటు ప్రశ్నలతో చెమటలు పట్టించాడు. అనుమానం వచ్చిన బాధితుడి భార్య నీళ్లు తాగొస్తాను మరో ద్వారం నుంచి బయటికి వెళ్ళి డైల్ 100కి ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే స్పందించిన పట్టణ ఎస్ఐ స్థానిక సైబర్ వారియర్ రమేష్తో పాటు సిబ్బందిని సదరు ఇంటికి పంపించారు. వాళ్ళని గమనించిన గేటుగాడు ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారంటూ వెంటనే ముఖం కనిపించకుండా దాచుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. పోలీసులు పక్క నుండి బాధితుడికి సూచనలు చేస్తూ సైబర్ మోసగాళ్ళ వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఇది బసిగట్టిన దొండగుడు వెంటనే కాల్ కట్ చేశాడు. ఇది ఆ మహిళ చొరవతో పరిష్కారం అయింది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లాగ కాల్ వస్తే నువ్వెవడో బచ్చాగా అరెస్ట్ చేయడానికి మమ్మల్ని రా, మా ఇంటికి రా అని చెప్పాలి. చెప్పి అప్పుడు తీసుకొచ్చి పోలీసులకి తీసుకెళ్ళాలి. ఎవడు ఎక్కడో బాంబే నుంచి వచ్చి మన దాంట్లోకి ఏలు పెట్టడం అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.